నమస్తే, వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా. నేను మీ ప్రియాంక. సో చూస్తున్నాం, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆరోపణ చేసింది బీఆర్ఎస్ పైన. ప్రతిదీను కాళేశ్వరం ప్రాజెక్ట్ ని టార్గెట్ గా చేసుకొని 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. సో మేము అధికారంలోకి వచ్చినాక అవన్నీ కక్కిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన వెంటనే అధికారంలోకి రాగానే పీసీ ఘోష్ కమిషన్ను నియమించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఒక్కొక్కల పైన విచారణ అనేది జరిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకుంటే, గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. సో ఆయన విచారణ ముగిసింది. ఆ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు విచారణ కూడా ముగిసింది. ఆ తర్వాత అసలు కేసీఆర్కు నోటీసులు ఇస్తే కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా లేదా, హాజరు కాకుంటే మళ్ళా కేసీఆర్ను తిడదాం ఇష్టం ఉన్నట్టు అనేసి కాంగ్రెస్ చాలా పెద్ద ప్లాన్ వేసింది. కానీ కేసీఆర్ మాత్రం ఆ నోటీసులు అంటే వచ్చిన నోటీసుల ప్రకారం ఇచ్చిన టైం ప్రకారమే ఆయన విచారణకు హాజరయ్యి కూడా ప్రతి అంశాన్ని కూలంకుశంగా చెప్పడం జరిగింది పీసీ ఘోష్ కమిషన్ ముందు. సో మొత్తానికి 18 ప్రశ్నలను అయితే పీసీ ఘోష్ కమిషన్ సంధించింది. కేసీఆర్కు 50 నిమిషాల పాటు అనర్గళంగా ప్రతి ప్రశ్నకైతే ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు రూపొందించడం జరిగింది, సో దీని యొక్క నీటి నిల్వ సామర్థ్యం ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా డిజైనింగ్ ఎవరు చేశారు, ఏం కథ అనేది మొత్తం కూడా చాలా ప్రశ్నలను అయితే అడిగినటువంటి పరిస్థితి. దానికి కేసీఆర్ ఇది ముందు చూపుతో చేసినటువంటి ప్రాజెక్టు, భవిష్యత్తు నీటి అవసరాలకు దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది జరిగింది. సో ఆ విధంగా అయితే రూపకల్పన చేశామంటూ చెప్పారు. ఆ తర్వాత వ్యాప్కోస్ నివేదిక కూడా వచ్చిందంటూ చెప్పినటువంటి మాట. ఆ తర్వాత కాళేశ్వరానికి సంబంధించి ఒక బుక్ని కూడా ప్రజెంట్ చేశారు. సో అలాగే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నటువంటి వీడియోను కూడా పీసీ ఘోష్ కమిషన్ ముందు ఉంచారు కేసీఆర్. సో ఈ విధంగా 50 నిమిషాల పాటు సో అనేక ప్రశ్నలకైతే సమాధానం చెప్పి బయటకు వచ్చినటువంటి కేసీఆర్ మీడియా ముందు మాట్లాడినటువంటి పరిస్థితి. సో మీడియా ముందు అయితే కేసీఆర్ మాట్లాడలేడు. సో ఆ తర్వాత ఒకవైపు నుండి విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ హాజరు కాకుండా విపరీతంగా విమర్శిస్తారు. ఒకవేళ కేసీఆర్ హాజరైతే కూడా విమర్శిస్తున్నారు. కేసీఆర్ 1 to 1 ఎందుకు విచారణ తీసుకున్నారు, ఓపెన్ కోర్టులో ఎందుకు విచారించొద్దు అన్నారు కేసీఆర్, ఏంటి దాని ఇంకా మతలబ్ ఉద్దేశం అంటూ కూడా ఇష్టం ఉన్నట్టు అత్తలేనోళ్ళు పత్తలేనోళ్ళు కాంగ్రెస్ చెందినటువంటి నోటుకొచ్చిన వాళ్ళు ఎంత అంటే అంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితిగా అనిపిస్తోంది. ఎక్కడి నుంచి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు ఆ కమిషన్ ముందు హాజరయ్యి ఆయన పీసీ ఘోష్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుంది కేసీఆర్. దాన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక ఒకవైపు మరి ఏ విధంగా ఉంది కాంగ్రెస్ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అనేది కూడా చూద్దాం. సో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫస్ట్ హైడ్రా స్టార్ట్ చేసి ఎన్కన్వెన్షన్ని గూల్ చేసి నాగార్జునని టార్గెట్ చేసి ఆ తర్వాత అల్లు అర్జున్ని టార్గెట్ చేసి మీడియాను మొత్తం కూడా వాళ్ళ వైపు తిప్పినటువంటి పరిస్థితి, వాళ్ళ వైపు డైవర్ట్ చేశారు. ఇక ఆ తర్వాత రాష్ట్రంలో ఏదో ఒక ఇష్యూను బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంశాలనే ఎక్కువ ఫోకస్ చేసిరు. వాళ్ళు అధికారంలోకి వచ్చినాక అమలుపరుస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలను మర్చిపోయారు. ఇప్పుడు ప్రజలకు ఒక ఫ్రీ బస్ అనేది కూడా అందనటువంటి ద్రాక్ష అయిపోయింది. ఇప్పుడు బస్ పాసులు కూడా పెంచేసినటువంటి పరిస్థితి రేట్లు. సో దానికి కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు సంక్షేమమే లేనటువంటి ఈ రాష్ట్రంగా తెలంగాణ అయిపోయింది. ఇంకా వచ్చే 3 ఏళ్లలో గనక ఇట్లనే ఉంటే కాంగ్రెస్ను భవిష్యత్తులో గెలిపించే అవకాశమే ఉండదు. ఇంకా ప్రజలు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా అంటే తమ చేయాల్సిన ప్రోగ్రామ్స్ పైన తమ యొక్క కాన్సన్ట్రేషన్ ఉండక అపోజిషన్ పార్టీల మీద ఉన్నట్టయితే నెక్స్ట్ నష్టపోయేది వాళ్ళే అన్నట్టుగా కూడా తెలంగాణ సమాజం అంతా అనుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా.